హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది విజు గారు. అంజలి వెళ్ళిపోగానే ధన్య ధ్రువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిగతా మూవీ చూసి ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే కాలేజ్లో ధ్రువ్ని చూసి చాలా రోజులయ్యి కనీసం ఈరోజైనా వస్తాడా అని అక్కడ అమ్మాయిలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 నిమిషాలుంది అనగా జై వస్తాడు అక్కడికి. జైని చూసి ధ్రువ్ ఊరికి వచ్చేశాడు అని అనుకుంటూ ధ్రువ్ కోసం గేట్ వైపు చూస్తూ ఉంటారు అందరూ. అప్పుడే శ్రీ, ధ్రువ్కి జైకి ఫ్రెండ్, జైని హక్ చేసుకుని, ఏరా ఈరోజు ఆయన వస్తాడా మన హీరో, అటు చూడు అందరూ వాడి కోసమని ఎలా చూస్తున్నారు అని అంటాడు నవ్వుతూ. అందరూ వీళ్ళ మాటల్ని ఆతృతగా వింటూ ఉంటారు. జై ఏమంటాడా అని. జై చిన్నగా నిట్టూరుస్తూ, లేదురా వాడు రేపు వస్తాడు అని అంటాడు. అది విని అమ్మాయిలందరూ అప్సెట్ అవుతారు. అబ్బాయిలు అమ్మయ్య ఈరోజు మనం లైన్ వేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కట్ చేస్తే ధ్రువ్ గదిలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ధన్య అది చూసి ధ్రువ్ వల్లో తల పెట్టుకుని పడుకుంటుంది. వర్క్ చేసుకుంటున్న వాడల్లా ధన్య అలా పడుకోవటం చూసి చిన్నగా నవ్వుతూ భుజం మీద జోకుడుతూ ఉంటాడు. ధన్య చక్కగా మత్తుగా పడుకొని ఉంటుంది. అప్పుడే టేబుల్ మీద ఉన్న ధన్య ఫోన్ మోగుతూ ఉంటే ధ్రువ్ వెంటనే తీసి చూస్తాడు. అందులో ఆకాంక్ష అని ఉంటే లిఫ్ట్ చేస్తాడు. అటు నుండి, ఓసై పెళ్ళి నీకా లేక మీ అన్నయ్యకా, ఇంకా ఎన్ని రోజులు లీవ్ పెడతావు, కనీసం ఈరోజైనా వస్తావా అని అంటూ ధ్రువ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు తను. ధ్రువ్ ఇలా కాదని ఆకాంక్షకి వినబడేలా దగ్గుతాడు. దాంతో ఆకాంక్ష ఆగి, ఎవరు మీరు అని అడుగుతుంది. థ్యాంక్స్ ఇప్పటికైనా అడిగినందుకు, నేను ధన్య బావని, ధన్య బిజీగా ఉంది అంటాడు. హో సారీ అండి, ధన్య అనుకుని ఏదో వాగేశాను, ఏమీ అనుకోవద్దు. ఇంతకీ ధన్య కాలేజ్కి వస్తుందా ఈరోజు అని అడుగుతుంది. లేదు తను ఈరోజు రావట్లేదు అని అంటాడు ధ్రువ్. ఓకే అండి, తను లేసాక నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పండి, అంటే క్లాస్లో ఉంటాను కదా. సరే అండి చెప్తాను అని కాల్ కట్ చేస్తాడు ధ్రువ్. ధన్య నిద్రలో పైకి జరుగుతూ ఉంటుంది. ధ్రువ్ అది చూసి, ఏంటి బంగారం ఏమైంది నీకు అని అనుకుంటూ ధన్యని సరిగ్గా పడుకోబెట్టి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా కింది నుండి లత గారి పిలుపు వినబడుతుంది. అది విని టైం చూస్తాడు. టైం 9:30 కావటంతో తినే టైం అయిందని ధన్యని లేపి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. ధ్రువ్ ఫ్రెష్ అయ్యాక కిందికి వచ్చి తింటూ ఉండగా ధన్య రెడీ అయ్యి తన బ్యాగ్తో వస్తుంది. అది చూసి ధన్య వెళ్ళిపోతుంది ఈరోజు అని అనుకుంటాడు. ధన్యని చూసి లత గారు టిఫిన్ పెట్టి తన ఇంటికి ధ్రువ్తో పంపిస్తారు. ధ్రువ్ కార్ తీసుకొని ధన్యని కూర్చోబెట్టి స్టార్ట్ చేస్తాడు. ధన్య దిగులుగా కూర్చుని ఉంటుంది. ధ్రువ్ అది చూసి తను తెచ్చిన లాలీపాప్ ఇస్తాడు. అది తీసుకుని తింటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ధ్రువ్, ఏంటిది ఎక్కినప్పటి నుండి తెగ ఆలోచిస్తుంది అని అనుకుంటూ, ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదు బావా, మన గురించి కాలేజ్లో తెలిస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నా. ఏముంది నేను చూసుకుంటాను కదా అంటాడు ధ్రువ్. ఛీ, నేను అంటుంది నీ ఫ్యాన్స్కి తెలిస్తే నన్ను కాలు కింద పడేసి తొక్కుతారు. పైగా ఆకాంక్ష కూడా నీ ఫ్యానే, నా ఫ్రెండ్ లయ కూడా నీ ఫ్యానే ఛా అంటుంది ధన్య. అయితే ఇప్పుడు ఏమైంది? ఏం లేదులే అని ధ్రువ భుజం మీద తల ఆనించి, మనం కాలేజ్లో ఎప్పటిలానే కొట్టుకుంటూ ఉందాం ప్లీజ్ అంటుంది. సరే సర్లే అలానే ఉందాం అంటాడు ధ్రువ్. మా మంచి బావ అని నవ్వుతూ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అప్పుడే ధన్య ఇల్లు రావటంతో ఇద్దరూ సైలెంట్ అయ్యి దూరంగా కూర్చుంటారు. ధన్య దిగి లగేజ్ తీసుకుంటూ ఉండగా ఎవరో ధన్య కళ్ళు మూసి, నా పెద్ద రాక్షసి ఎక్కడా అని అంటారు. ధన్య నవ్వుతూ ప్రశాంత్ గారి చేతులు తీసి, ఇక్కడ బీబ్స్ అని అంటుంది. ప్రశాంత్ ధ్రువ్ని పలకరించి ధన్యని లోపలికి తీసుకుని వెళ్తాడు. వెనకాలే అర్జున్ వచ్చి లగేజ్ తీసుకుని దీక్షని పిలుస్తాడు. ధ్రువ్ని హాల్లో కూర్చోబెట్టి మర్యాద చేస్తూ ఉండగా దీక్ష వచ్చి కబుర్లు చెప్తూ ఉంటుంది. ధ్రువ్ అవన్నీ వింటూ ఉంటాడు. అప్పుడే జై నుండి కాల్ వస్తే అది చూసి, అక్క నేను మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ధ్రువ్ కాల్ లిఫ్ట్ చేసి, రే లోన్ ఇచ్చారా అని అడుగుతాడు. దానికన్నా ముందు మనం ఏదైనా ప్రాపర్టీని ఇక్కడ చూపించాలి కదా, మేమిచ్చింది సరిపోలేదంట, ఒకసారి నువ్వు వస్తావా అని అంటాడు జై. సరే 1 గంటలో అక్కడుంటా అని కాల్ కట్ చేసి ఇంటికి వెళ్తాడు ధ్రువ్. అక్కడ ప్రసాద్ గారు లేకపోవడంతో ఆఫీస్కి వెళ్ళారని అక్కడికి వెళ్ళి పిలిపిస్తాడు. ప్రసాద్ గారు
ధ్రువ్ ఉన్న హాల్కి వచ్చి ఏమైంది అని అడుగుతారు. ధ్రువ్ ఆయన ముందు టెన్షన్గా కూర్చొని నాన్న, నేను ఒక కంపెనీ పెడదామని చూస్తున్నా. అయితే అంటాడు ప్రసాద్. అది ఒక గేమ్, దానికి ఒక ఆఫీస్ కావాలి, అందులో స్టాఫ్కి ఇంకా ఫర్నిచర్కి వీటన్నిటికీ డబ్బులు కావాలి అంటే ఒక లోన్ కావాలి. సో దానికి మీరు ఏదైనా ప్రాపర్టీ ఇస్తే దాన్ని బాండ్స్ అక్కడ ఇవ్వాలి, మీరు హెల్ప్ చేయగలరా అని అడుగుతాడు. అంతా బాగానే ఉంది కానీ నీకు నిలబడగలవన్న నమ్మకం ఉందా అని అడుగుతాడు. అదేంటి నాన్న అలా అంటారు? చూడు, నాకు నీ మీద నమ్మకం ఉంది, కానీ నీకు నీ మీద నమ్మకం ఉంటేనే నువ్వు గెలవగలవు. అందుకే అడుగుతున్నా, నీకు నమ్మకం ఉందా? హా నాన్న, ఉంది. అయితే ఆగు, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అని ఒక 5 నిమిషాలాగి ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి చేరాక ధ్రువుని హాల్లో కూర్చోబెట్టి ప్రసాద్ గారు తన రూమ్కి వెళ్ళి ఒక 2 నిమిషాలకి కొన్ని పేపర్స్తో బయటికి వస్తారు. ప్రసాద్ ధ్రువుని చూసి తన ముందు కూర్చుని ఆ పేపర్లని చూస్తూ, నా సంపాదన మీదనే నేనున్నాను, మీ ఇద్దరిని చదివించాను, ఎప్పుడు కూడా దీని మీద అవసరం రాదు అని అనుకున్నా. ఎందుకు అంటే మీ తాతయ్య ఇచ్చింది తీసుకోవటానికి నాకు ఇష్టం లేకపోయినా తప్పక తీసుకున్నా. కానీ ఇది ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది అంటే అని పేపర్లు ధ్రువ్ ముందు పెట్టి, తీసుకో, కానీ దీనిని వృధా చేయకు అని బయటికి వచ్చి తన కార్ ఆఫీస్లో ఉంది అని ఆటోలో ఆఫీస్కి వెళ్తారు. ధ్రువ్ అవి తీసుకుని పేపర్స్ని చూస్తూ థ్యాంక్ యూ నాన్న అని అనుకుంటూ ఉండగా లత గారు వచ్చి ధ్రువ్ భుజం మీద చేయి వేసి ఆల్ ది బెస్ట్ రా నాన్న అని అంటారు నవ్వుతూ. ధ్రువ్ థ్యాంక్ యూ అమ్మా అని తన బైక్ తీసుకొని బ్యాంక్కి వెళ్తాడు. అప్పటికే జై, శ్రీ, చందులు ఉంటారు. ధ్రువ్ రాగానే ముగ్గురు లేచి నించుని ఉంటారు. ధ్రువ్ వచ్చి పదండి అని మేనేజర్ దగ్గరికి వెళ్ళి తన కాన్సెప్ట్ని, ప్రాపర్టీ బాండ్స్ని చూపిస్తాడు. అన్నీ చూపించిన మేనేజర్కి మాత్రం ధ్రువ్ మాటల్లో గెలుస్తా అన్న నమ్మకం చూసి సరే అంటాడు. దాంతో నలుగురు నవ్వుతూ ఒకరినొకరు చూసుకుంటూ థ్యాంక్ యూ సార్ అని అంటారు. ఆయన నవ్వుతూ విష్ గుడ్ లక్ అని అంటారు. ధ్రువ్ థ్యాంక్ యూ అని ముగ్గురిని తీసుకుని బయటికి వస్తాడు. ధ్రువ్కి మొదటి స్టెప్ పడినందుకు హ్యాపీగా ఉంటుంది. 2 రోజుల్లో లోన్ వస్తుంది అని తెలుసుకుని కాలేజ్కి వెళ్తారు. అక్కడ వీళ్ళు చెప్పే దానికోసమని ఇంకా ఒక 10 మంది ఎదురు చూస్తూ ఉంటారు. ధ్రువ్ వాళ్ళొచ్చి లోన్ విషయం చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ధ్రువుని పైకెత్తి అరుస్తూ ఉంటారు. అది గ్రౌండ్ అవ్వటం వల్ల ఎవరికి అక్కడ ఎందుకు అరుస్తున్నారో తెలీదు. ధ్రువ్ వాళ్ళు కాసేపటికి ఆగి, చూడండి, మనం మన ఆఫీస్ని పెట్టేదాకా ఎవరికి ఇది చెప్పకండి, అర్థమైందా అని అంటాడు. అందరూ ఓకే అని అనటంతో కాసేపు అందరూ మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్తూ ఉండగా కాలేజ్ టైం అవ్వటంతో అందరూ బయటికి వస్తూ ఉంటారు. కానీ ధ్రువ్ని అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు చూసి ధ్రువ్ వైపు ఆత్రంగా వస్తూ ఉంటారు. లోపల నుండి అప్పుడే ఆకాంక్ష, లయలు బయటికి వస్తూ గ్రౌండ్ వైపు వెళ్తూ ఉన్న అమ్మాయిల్ని చూసి ఏమైంది వీళ్ళకి అని అనుకుంటూ పక్కన అటువైపు ఆత్రంగా చూస్తూ ఉన్న అమ్మాయిని పిలిచి ఏమైంది, అందరు అలా వెళ్తున్నారు అని అడుగుతారు. ఆ అమ్మాయి ఎగ్జైటింగ్గా ధ్రువ్ సార్ వచ్చారు కాలేజ్కి, పదండి చూద్దాం అని ముందుకు పరిగెడుతుంది. ఆకాంక్ష, లయలు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ధ్రువ్ సార్ వచ్చారా అని గట్టిగా అరిసి అక్కడికి వెళ్తారు. అప్పటికే సీనియర్ అమ్మాయిలు, జూనియర్ అమ్మాయిలు అందరూ ధ్రువ్ని చుట్టుముట్టి ఫోటోలు తీస్తూ ఉంటారు. కానీ ధ్రువ్ మాత్రం వాళ్ళని, వాళ్ళ కెమెరాలని చూడకుండా నేల చూపులు చూస్తూ ఉంటాడు. అందరూ ధ్రువ్ సార్ అని అరుస్తూ ఉంటారు. కానీ జైకి చిరాకు వచ్చి ఇక లాభం లేదని లైన్ క్లియర్ చేసి ధ్రువ్ బండిని ముందుకు పోనిస్తాడు. ధ్రువ్ వెళ్ళిపోయాడని అందరూ దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. దారి దొరికిందని శ్రీ, చందులు వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు హాస్టల్ అవ్వటం వల్ల అక్కడికి వెళ్తారు. ధ్రువ్ కాలేజ్ ఎంట్రన్స్ దాటగానే అమ్మయ్య, ఈ రోజుకి తప్పించుకున్నాం రా బాబు అని అనుకుంటాడు జై. అలా కాసేపటికి జైని దింపేసి తన ఇంటికి వెళ్ళి లతకి విషయం చెప్తాడు. లత నవ్వుతూ ధ్రువ్ని హక్ చేసుకుని వదిలి, వెళ్ళు, నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని లోపలికి వెళ్ళిపోతారు. ధ్రువ్ తన రూమ్లోకి వెళ్ళి ధన్యకి ఫోన్ చేస్తాడు. కానీ ధన్య ఎంతకీ లిఫ్ట్ చేయదు. ఆ తర్వాత కట్ చేస్తే ధన్య ఇంట్లో, రేయ్ నిన్ను ఆగరా అక్కడే, ఈరోజు నేనో హర్షినో ఎవరో ఒకరి చేతిలో నువ్వు అయిపోయావు అని ధన్య హర్షిలో అర్జున్ వెనక పడ్డారు. అర్జున్ ఇద్దరి నుంచి తప్పించుకుంటూ వెళ్ళి ప్రశాంత్ గారి వెనక దాక్కుంటాడు. ధన్య, హర్షిలు రొప్పుతూ ప్రశాంత్ని చూసి, నాన్న, అన్నయ్య వచ్చాడా ఇక్కడికి? అర్జున్ ప్రశాంత్ కుర్చీ వెనకే దాక్కుని, నాన్న మీకు దండం పెడతా, ఆ రాక్షసుల నుండి నన్ను కాపాడు ప్లీజ్ నాన్న అని అంటాడు దీనంగా. ఇదంతా చూస్తూ ఉన్న దీక్ష నవ్వుతూ ఉంటుంది.
ప్రశాంత్ గారు ఇద్దరిని చూసి, అర్జునా, ఇక్కడైతే అస్సలు లేడు అని అంటారు, చేతితో వెనకాలన్నాడని సైగ చేస్తూ. అర్జున్ ఆ సైగ చూసి ప్రశాంత్ గారిని చూస్తూ పళ్ళని పటపటా నూరుతూ ఉంటాడు. అప్పుడే చైర్ పైపు నుండి ధన్య, హర్షిలు వచ్చి అర్జున్ని పట్టుకొని దీక్ష దగ్గరికి వస్తారు. దీక్ష అలా ఉన్న అర్జున్ని చూస్తూ నవ్వుని చాలా కష్టపడి ఆపుకుంటూ ఉంటుంది. ధన్య, హర్షిలు అర్జున్ని కదలకుండా గట్టిగా పట్టుకుని దీక్షని చూస్తూ, చెప్పొదినా, నీకెక్కడికి వెళ్ళాలనుంది? మా అన్నయ్య ఇప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. వర్క్ లేదు, ఆఫీస్ లేదు, చెప్పొదినా అని అంటారు. దీక్ష అర్జున్ అవస్థని చూసి ఇద్దరితో, వదిలేయండి పాపం, ఖాళీ లేదంటున్నాడు కదా, పర్లేదులే అని అంటుంది. కుదరదు వదినా, నువ్వేమో వీడి కోసమని జాబ్ మానేశావు, కానీ వీడు నీకోసం ఆ మాత్రం చేయలేడా? అర్జున్కి సినిమా ఇక అర్థమయ్యి, సరే సరే వెళ్తాము, ఇక వదలండి నన్ను అని అంటాడు. అలారా దారికి అని విజయ గర్వంతో ధన్య, హర్షిలు హైఫై ఇచ్చుకుందామని చేతులు చాచేలుగా అర్జున్ తలని మధ్యలో పెట్టడంతో ఇద్దరి చేతులు అర్జున్ చెంపని తాకుతాయి. దాంతో పాపం అర్జున్ రెండు చెంపలు తెల్లగా ఉన్నవి కాస్త ఎర్రగా అయిపోతాయి. దీక్ష అది చూసి ఇక ఆగలేక గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఉషగారు వచ్చి, ఏయ్ ఆపండి మీ గొడవ అని ఇద్దరిని తిట్టి ధన్యకి ఒక బ్రోచర్ ఇచ్చి సెలెక్ట్ చేసుకో అని చెప్పి అర్జున్ని అక్కడి నుండి తీసుకుని వెళ్తారు. ఇలా ఇంత బిజీలో ఉన్న మన ధన్య పాప పాపం ధ్రువ్ చేసే కాల్ని లిఫ్ట్ చేయలేకపోయింది. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని దీక్ష కోసమైనా వెళ్ళాలి అని లతకి చెప్పి దీక్ష దగ్గరికి వెళ్తుంటే లత ఆపి కొన్ని పిండి వంటలు చేసినవి ఉంటే అవి ప్యాక్ చేసి ఇచ్చింది ధ్రువ్కి. ధ్రువ్ అవి తీసుకుని కాసేపటికి ధన్య ఇంటికి వెళ్తాడు. దీక్ష హాల్లో కూర్చుని బ్రోచర్లని చూస్తూ ఉంది. హర్షి, అర్జున్, ప్రశాంత్లు మాట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. ధ్రువ్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టగానే హర్షి వచ్చి డోర్ తీస్తుంది. ధ్రువ్ని చూసి హర్షి, రండి బావా అని దారిస్తుంది లోపలికి. ధ్రువ్ నవ్వి లోపలికి వస్తాడు. దీక్ష ధ్రువ్ని చూసి చేతిలో బాక్స్ తీసుకొని కూర్చోబెట్టి, చెప్పరా ఏంటి విషయం అని అంటుంది. అక్క, నాకు కంపెనీ పెట్టడానికి లోన్ వచ్చింది. అలాగే జై ఈరోజు ఆఫీస్కి కావాల్సిన పర్మిషన్లన్నీ అప్లై చేశాడు. బేసిక్గా చేయాల్సినవి చాలా పనులు అవుతున్నాయి, అది చెప్పడానికే వచ్చాను అని అంటాడు ధ్రువ్. దీక్ష నవ్వుతూ ధ్రువ్ని హక్ చేసుకుని కంగ్రాట్స్ రా అంటుంది. అది విని అందరూ విషెస్ చెప్తారు, కానీ అక్కడ ధన్య ఉండదు. ధ్రువ్ అలా అన్నింటినీ చూస్తూ ఉండటం చూసి దీక్ష ధ్రువ్ చెవి దగ్గరకు వచ్చి, నీ లవర్ ఇక్కడ లేదురా, తన రూమ్లో ఉంది, ఇప్పుడు బిజీ అని అంటుంది నవ్వుతూ. ధ్రువ్ విని నిరాశగా, అక్క నేను వెళ్తాను, లేట్ అవుతుంది అని అందరికీ చెప్పి బయటికి వచ్చేస్తాడు. ధ్రువ్ వెళ్ళగానే హర్షి తన రూమ్కి వెళ్ళి బుక్స్ని తీసుకుంటూ ఉండగా అప్పుడే ధన్య బాత్రూమ్ నుండి బయటికి వస్తూ తన తల నుండి వచ్చే నీళ్ళని తుడుస్తూ ఉంటుంది. హర్షి అలా సర్దుకోవటం చూసి, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు రేపు ఎగ్జామ్ ఉంది, చదవాలి, అందుకే హాల్లోకి వెళ్తున్నా అంటుంది హర్షి. ఓసే, ఎందుకే అలా అర్ధరాత్రి రాక్షసిలా కూర్చుంటావు? మరి నీలాగా పిచాచిలా ఉండలేనుగా అంటుంది. హా అంటే నేను పిచాచినా అంటుంది ధన్య. కాదా అంటుంది హర్షి. ఏదో ఒకట్లే, ముందు పో ఇక్కడ నుండి అని టీవీ ఆన్ చేస్తుంది. అందులో కాసేపు స్టాక్ మార్కెట్ల గురించి, ఇంకాసేపు రాజకీయ నాయకుల డిబేట్లు మాట్లాడుతూ ఉండగా అలా చూస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ చక్కగా పడుకొని ఉంటారు. ధన్యకి ఆ న్యూస్లని చూసి చూసి చిరాకొచ్చి మ్యూజిక్ ఛానల్ మారుస్తే అందులో దారి చూడు దుమ్ము చూడు మామ అని సాంగ్ వస్తుంటే అది చూసి ధన్య తన తలకున్న టవల్ తీసి నడుంకి కట్టుకొని ఆ సాంగ్కి నానితో సమానంగా డాన్స్ వేస్తూ ఉంటుంది. ఇంట్లో అన్ని లైట్లు తీసేశారు అని చూసి అప్పటిదాకా ధన్య ఇంటికి దూరంగా చెట్టు కింద బైక్ మీద వెయిట్ చేస్తున్న వ్యక్తి అది చూసి ముందుకు కదిలి ధన్య రూమ్ బాల్కనీ వైపుగా వచ్చి పైపులని పట్టుకొని బాల్కనీలోకి ఎక్కేస్తాడు. ధన్య అప్పటికే ఆ సాంగ్ అవ్వటంతో ఛానల్ మారిస్తే అందులో హుకప్ సాంగ్ వస్తూ ఉంటుంది. ధన్య అది చూసి ఆలియాకి ధీటుగా డాన్స్ చేస్తూ ఉండగా ఆ వ్యక్తి వచ్చి ధన్యని నడుం పట్టుకొని తన వైపుకి లాక్కుంటాడు. ధన్య దడుచుకొని అరిచేలోగా ఆ వ్యక్తి ధన్య బుగ్గపై గట్టిగా ముద్దు పెడతాడు. ధన్య ఎవరా అని తలని పక్కకి తిప్పి అక్కడున్న వాడిని కోపంగా చూస్తూ ఉంటుంది. ధన్యాని వదిలేసి ధ్రువ్ గట్టిగా నవ్వుతాడు. ధన్య నిన్ను అని కోపంగా చూస్తూ పిల్లో తీసుకుని కొడుతూ ఉంటుంది. హే ఆగు, ఏదో సరదాగా చేశాను అంటాడు. ధన్య కొట్టడం ఆపి ధ్రువ్ పక్కన కూర్చుంటుంది.
ధ్రువ్ ధన్యాని సైడ్ నుండి హక్ చేసుకొని ధన్యాని చూస్తూ భయం వేసిందా అని అడుగుతాడు. మరి వేయదా అలా వచ్చి సడన్గా ముద్దు పెడితే? అవునా, నీకు భయం కూడా వేస్తుందా అని అంటాడు. ఏమీ తెలియని అమాయకపు ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది ధన్య. ధ్రువ్ నవ్వి సర్లే వెళ్తున్నా అని లేస్తుంటే ధన్య చేయి పట్టుకొని ఆపుతుంది. ఏమైందిరా? ఏం లేదు, బాల్కనీ నుండి వద్దు, ఎంట్రన్స్ నుండి వెళ్ళు అని అంటుంది. అబ్బబ్బా, ఉన్నట్టుండి చేయి పట్టుకుంటే ఆగమంటావేమో అని అనుకున్నా, ఇలా పంపిస్తావని అనుకోలేదు. నా బతుకు, నీకు కొంచెం కూడా దయ అనేదే లేదే అని అంటాడు తల కొట్టుకుంటూ. బావా, అబ్బా, అంత సాగదీసి చంపకే, ఏం చెప్పాలి అంటాడు ధ్రువ్. రేపు కలుస్తాం కదా, ఇప్పుడు వెళ్ళిపో ప్లీజ్ అంటుంది. సర్లే అని హాల్ వైపు వెళ్తుంటే అక్కడ హర్షి ఉంది అని ధన్య వంటగదిలో పెద్ద గ్లాస్ కిటికీ ఉంటే అక్కడి నుండి పంపించేస్తుంది. ధన్య ధ్రువ్ వెళ్ళేదాకా ఉండి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళి ధ్రువ్ని తలుచుకుంటూ పడుకుంటుంది. ధ్రువ్ ఇంటికి వచ్చాక సైలెంట్గా బండిని పెట్టేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కట్ చేస్తే ధ్రువ్ రెడీ అయ్యి లత గారు పెట్టిన ఫుడ్ తినేసి కాలేజ్కి వస్తాడు. కాలేజ్ ఎంట్రన్స్లోనే ధ్రువ్ బైక్ని చూసి అమ్మాయిలు ధ్రువ్ సార్ వచ్చారు అని అనుకుంటూ అందరూ మేకప్లు వేస్తూ హెయిర్ని సరి చేసుకుంటూ ఉంటారు. అప్పుడే క్యాంటీన్ నుండి లయ, ఆకాంక్షలు ఫుడ్ ప్యాకెట్ తీసుకుని క్లాస్ వైపు నడుస్తూ తింటూ ఉంటారు. ధ్రువ్ రావటం చూసి ధ్రువ్ సార్ అని గట్టిగా అరుస్తారు. వాళ్ళ చేతిలోకి మొబైల్ తీసుకొని ధ్రువ్ని ఫోటోలు తీస్తూ ఉంటారు. ధ్రువ్ ఎవరిని పట్టించుకోకుండా బైక్ని పెట్టేసి క్లాస్ వైపు నడుస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీ, చందులు ధ్రువ్ని చూసి తనతో మాట్లాడుతూ క్లాస్కి వెళ్ళిపోతారు. లయ ధ్రువ్ని చూసిన ఆనందంలో డ్రీమ్ వేసేసుకుంటుంది. ధ్రువ్ వెనకాల బైక్ మీద కూర్చుని 2 చేతులు చాచి గాలిని హక్ చేసుకుంటూ ఉంటుంది. ధ్రువ్ లయని మిర్రర్లో చూసి నవ్వుకుంటాడు. లయ అది చూసి ధ్రువ్ సార్ నన్ను చూసి నవ్వారా అని అనుకుంటూ ధ్రువ్ని బ్యాక్ నుండి హక్ చేసుకుంటుంది. ఒసే వదలవే, ఏంటే ఇది చండాలంగా? లయ కళ్ళు మూసుకొని ఏంటి ధ్రువ్ సార్ అమ్మాయిలా మాట్లాడుతున్నారు? ఓసే ముందు కళ్ళు తెరవ్వే. లయ చికాగ్గా కళ్ళు తెరిచి చూస్తుంది. తన ఎదురుగా ధన్య ఉండటం, పైగా తను హక్ చేసుకుంది ధన్య అని గ్రహించి ఇబ్బందిగా ధన్యని వదిలేస్తుంది. ధన్య లయకి దూరం జరిగి ఏం పాప, ఏంటి డ్రీమ్స్ వేసుకున్నావా రణబీర్ కపూర్తో అని అంటుంది ఆకాంక్షకి కన్ను కొడుతూ. లయ చిన్నగా సిగ్గుపడుతూ అవును డ్రీమే, మంచి డ్రీమ్, కానీ రణబీర్తో కాదు. మరి అంటుంది ధన్య. నీ డియర్ ఎనిమి, అదే ఈ కాలేజ్కి హార్ట్ అయిన ధ్రువ్ సార్తో. సార్ వెనకాల బైక్ మీద కూర్చొని బాగా ఎంజాయ్ చేసినట్టు డ్రీమ్ వచ్చింది. అసలు సార్ది ఏం స్మైలే బాబు, అందులో సార్ ఒక నవ్వు నవ్వారే, ఆ నవ్వుకే పడిపోతారు ఎవరైనా. అసలు అంత అందం ఉండి అంత టాలెంట్ ఉండి ఎటువంటి షో చేయకుండా అంత సింపుల్గా ఎలా ఉంటారే బాబు అని ఇంకా చెబుతూ ఉండగా ధన్య చాలి కాపు అని అంటుంది. లయ మూతి ముడుచుకొని ఆయన ధ్రువ్ సార్ మీద అంత కోపం ఏంటే నీకు? అందరమ్మాయిలు ఆ సార్తో కనీసం ఒక మాట మాట్లాడితే చాలు అని అనుకుంటాం, కానీ నీతో మాత్రం ఎప్పుడు గొడవ పడుతూనే నీతోనే మాట్లాడుతున్నారు అంటే నువ్వెంత లక్ చేసుకుని ఉండాలో తెలుసా అని అంటుంది. ధన్య కోపంగా చాలి కాపు, ఆ ధ్రువ్ సార్ గురించి నాకు చెప్పమాకిక అని క్లాస్ వైపు స్పీడ్గా నడుస్తూ చిన్నగా నవ్వుకుంటుంది. నా బావకి ఎంత దిష్టి తగులుతుందో రోజు అని అనుకుంటుంది ధన్య. లయ, ఆకాంక్షలు ధన్య కోపంగా ఉందేమో అని అనుకుంటూ ధన్య వెనకాలే పరిగెత్తుకుంటూ క్లాస్కి వెళ్తారు. అలా క్లాసులు కంప్లీట్ చేసి లంచ్ బ్రేక్ ఇస్తారు. అందరూ క్యాంటీన్ వైపు వెళ్తారు. ధన్య తన ఫ్రెండ్స్తో పాటుగా వెళుతూ ఉండగా లేట్ అవ్వటంతో గర్ల్స్ లైన్ పెద్దగా ఉంటుంది. ఇక తప్పక అలానే లైన్లో నించుని వెయిట్ చేస్తూ ఉంటారు. బాయ్స్ లైన్ కొద్దిగా తక్కువగానే ఉంటుంది. అది చూసి లయ ఆకాంక్షతో అక్కి మనం అక్కడికి వెళ్ళిపోదామే, నాకు ఆకలేస్తుంది అని అంటుంది. అది విని ధన్య నోరు మూసుకొని ఇక్కడే నించుని ఉండండి అని అంటుంది. అప్పుడే ధ్రువ్, జై, శ్రీ, చందులు మాట్లాడుకుంటూ వస్తారు అక్కడికి. ధన్య ముందు లైన్లో ఉన్న అమ్మాయిలు అది చూసి అందరూ అక్కడి నుండి ధ్రువ్ చుట్టూ చేరి ధ్రువ్ సార్ అని అరుస్తూ ఉంటారు. లైన్ క్లియర్ అవ్వటంతో ధన్య వాళ్ళు వెళ్ళి ఫుడ్ తీసుకొని ఒక చోట కూర్చుంటారు. ధ్రువ్ అందరినీ చూస్తున్నట్టు చూస్తూ ధన్యని కళ్ళతోనే వెతుకుతూ ఉంటాడు. ధన్య మాత్రం ఏమీ పట్టనట్టు లయ, ఆకాంక్షలను క్లాస్ పీక్తో తినటం చూసి ముందుకు వెళ్ళి ఫుడ్ తీసుకుని తన ఫ్రెండ్స్తో పాటుగా ఒక చోట కూర్చుని తింటూ ఉంటారు. మిగతా అందరూ వెళ్ళి
ఫుడ్ తీసుకుని తినేసి క్లాస్కి టైం అవుతుందని వెళ్ళిపోతూ ఉంటారు. అలా అందరూ క్లాస్కి వెళ్ళి కంప్లీట్ చేసుకుని టైం అయ్యాక బయటకు వచ్చేస్తారు. ఆఫీస్కి గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చిందో లేదో అని తెలుసుకోమని పంపించి శ్రీచందులతో గ్రౌండ్లో ఉండి మాట్లాడుతూ ఉంటాడు ధ్రువ్. శ్రీచందులు ధ్రువ్కి అడ్డంగా ఉండటం వల్ల అందరూ ధ్రువ్ అక్కడ ఉన్నాడు అని తెలియక వెళ్ళిపోతారు. కాలేజ్ ఖాళీగా ఉండటంతో ధ్రువ్ స్థిమితపడుతూ ఇప్పుడు ఫ్రీగా ఉందిరా అని అనుకుంటాడు. చందు అది విని, మరి తమరంతా హ్యాండ్సమ్గా ఉంటే అమ్మాయిలు సైట్ కొట్టరా ఏంటి? అయినా వాళ్ళ తప్పు లేదులే, ఇందులో నీదే తప్పు అని అంటాడు. ఆహా అని చందుని కొడతాడు. అరే కొడతావేంట్రా నిజం మాట్లాడితే? శ్రీ ఇద్దరిని ఆపి జై ఇంకా రావట్లేదేంటి అని చూస్తూ ఉంటాడు. ఒక గంటకి జై వస్తూ ఉండటం చూసి, రే జై వస్తున్నాడు అది చూడండి. వాళ్ళు జై రావటం చూసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు, ఏం జరిగిందో అని. జై వచ్చి నవ్వుతూ, రేయ్ మనకి పర్మిషన్ వచ్చిందిరా, మనకిక ప్రాబ్లం లేదు అంటాడు. ధ్రువ్ నవ్వుతూ జైని హక్ చేసుకుంటాడు. జై కూడా హక్ చేసుకుని శ్రీచందులను చూసి, మీకు బొట్టు పెట్టి ఎవరు పిలవరిక్కడ రండి అని అంటాడు చేయి చాచి. శ్రీచందులు వచ్చి హగ్లో జాయిన్ అయ్యి నవ్వుతారు. చందు ఫోన్ తీసి మిగతా వాళ్ళకి చెప్తాడు. అందరూ అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నలుగురు అలా కాసేపు మాట్లాడుకుని బయటికి వచ్చేస్తూ ఉండగా ధ్రువ్కి లైబ్రరీలో బుక్ తీసుకోవాలి అని గుర్తుకు వచ్చి, మీరు వెళ్ళండి, నాకు లైబ్రరీలో చిన్న పనుంది అంటాడు. ముగ్గురు సరే అని వెళ్ళిపోతారు. ధ్రువ్ బైక్కి లాక్ వేసి లైబ్రరీకి వెళ్ళి గేమ్ డిజైనింగ్ అండ్ యానిమేషన్స్లో బుక్స్ తీసుకుని బయటకు వచ్చి బైక్ తీసుకుని కొంచెం దూరం వెళ్ళగానే రోడ్కి సైడ్లో ధన్య కూర్చుని కనిపిస్తుంది. ధ్రువ్ అది చూసి కంగారుగా ధన్య దగ్గరికి వెళ్తాడు. ధన్య రెండు చేతులు గడ్డం కింద పెట్టుకుని దీనంగా టైర్ వైపు చూస్తూ ఉంటుంది. ధ్రువ్ ధన్య దగ్గరికి వెళ్ళి, హే బంగారం, ఏమైంది ఇక్కడున్నావు అని అంటాడు. ధన్య ధ్రువ్ని చూసి లేచి నించుని చిన్న పిల్లల తలదించి, నేను ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాను, అక్కడ లేట్ అయిపోయింది, ఇంటికి త్వరగా వెళ్ళాలి అని కంగారుగా వెళ్తూ ఉంటే ఇలా ఈ డొక్కులో టైర్ పంచర్ అయింది అని అంటుంది. అవునా, నేను చూస్తా నాకు అని కిందికి దిగి టైర్ని చూస్తాడు. ధ్రువ్కి విషయం అర్థమయ్యి బైక్ తీసి పద వెళ్దాం అని అంటాడు. మరి నా బైక్ అంటుంది. నేను తెస్తాలే పద అని ధన్యాని బైక్ మీద ఎక్కించుకొని ముందుకు పోనిస్తూ ఉంటాడు. ధన్య చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది సైడ్ తిరిగి. అది ధ్రువ్ చూస్తాడు. అలా కాసేపటికి ధన్యాని ఇంటికి దూరంలో దింపి వెళ్ళిక అని అంటాడు టైంని చూసుకుంటూ. ధన్య ముందుకు వెళుతూ, బుద్ధువి రావు నువ్వు అని అనుకుంటూ వెళ్తుంటే బంగారం అని పిలుస్తాడు ధ్రువ్. దాంతో ధన్య వెనక్కి తిరిగి ఏంటి బావా అంటుంది. ఇట్రా. ధన్య నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి బావా అని అంటుంది. ధన్య చేయి పట్టుకొని చూస్తూ, నీ టైర్కి ఎందుకు కావాలని పంచర్ చేశావు? నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏ పోరం పోకో వచ్చి చూస్తే ఏంటి పరిస్థితి, బుద్ధి లేదా నీకు అని అంటాడు. ధన్య ఏడుపు ముఖం పెట్టుకొని, నాకు నీతో పాటు రావాలని ఉంది, అందుకే చేశాను, అది తప్ప అంటుంది. కాదులే, అదేదో నన్ను అడగచ్చు కదా, ఇలా చేసుకోవటం అవసరమా? మరి నాకు కావలసినప్పుడు నన్ను నీ బైక్ మీద తీసుకుని వెళ్తావా మరి అంటుంది. నీకు కావలసినప్పుడల్లా అలా ఖచ్చితంగా తీసుకువెళ్తాను, సరేనా? ఇలా మళ్ళీ ఎప్పుడు చేయకు అంటాడు. సరే నేను వెళ్తానిక, ఎవరైనా చూస్తారు అని అంటుంది. సరే అని ధన్య చేతిని వదిలి బైక్ స్టార్ట్ చేస్తాడు ధ్రువ్. ధన్య నవ్వుతూ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ధ్రువ్ అది చూసి నవ్వుకుంటూ పాగల్ అని అనుకుంటూ తన బైక్ని ఇంటి దగ్గర పెట్టి క్యాబ్లో వెళ్ళి స్కూటీని తీసుకుని రిపేర్ చేయించి ధన్యకి చెప్పి ఇంటి ముందు పెట్టి క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటికి రాత్రి 8 అవుతుంది. తను తెచ్చిన బుక్స్ని చదువుతూ అందులో ఉన్న ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాడు. అలా అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజలికి ధ్రువ్ని ఎలా దక్కించుకోవాలో తెలియట్లేదు. కానీ ధన్యని ధ్రువ్తో చూస్తే వదలకూడదు అని అనుకుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్ గీతాతో హాస్టల్లో ఉంటుంది అంజలి. అంజలికి ఉన్న డబ్బుని చూసి తాను చెప్పినట్టుగా తలాడిస్తూ చెప్పిన పని చేస్తూ ఉంటుంది. అంజలి చిక్కగా స్ట్రాబెర్రీ మాస్క్ని వేసుకుంటూ గీతతో, గీత నేను ధ్రువ్కి నచ్చుతానా అని అడుగుతుంది. గీత అంజలి ఇచ్చిన ఫేస్ క్రీమ్స్ని రాసుకుంటూ, నీకేంటి అంజలి, నీకు అందం, డబ్బు, హోదా ఇవన్నీ ఉన్నప్పుడు నిన్ను కాక ఎవరిని ప్రేమిస్తాడు అంటుంది. పైగా ధ్రువ్ సార్ అలానే తన ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఏదో చేస్తున్నారని ఆ వివేక్ గాడు
కాలేజ్ న్యూస్ వెబ్సైట్లో పెట్టాడు కదా, దానికి ఏం చేస్తున్నారో చూద్దాం. అది చూసి సార్కి ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేయి. నీ మీద పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అప్పుడు నువ్వు సార్ని నీ వైపు తెచ్చుకో అంటుంది గీత. అప్పుడు ఇద్దరు ఒకటయ్యి నువ్వు సార్ ఆ ఆ ఆ అని అంటుంది నవ్వుతూ. అది విని అంజలి సిగ్గుపడుతూ అలానే జరిగితే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, వివేక్ ఇది కొత్త క్యారెక్టర్. కాలేజ్లో జరిగే అన్ని విషయాలని తన న్యూస్ వెబ్సైట్లో పోస్ట్గా పెడుతూ అందరికీ చెప్తూ ఉంటాడు. చెప్పాలి అంటే కాలేజ్ మీడియా అన్నమాట. అంజలి అదే జరుగుతుంది, జరిగేలా చేస్తాను కూడా అని అనుకుంటూ నిద్రపోతుంది. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ధన్య క్లాసులన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ సెషన్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి సెషన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు పడుతుందని చెప్తారు. సరే అని ధన్య ఒక చోట కూర్చుని తన ఫోన్ తీసి చూస్తూ ఉంటుంది. అప్పుడే ధ్రువ్ నుండి కాల్ వస్తుంది. అది చూసి ఇదేంటి, బావ ఎప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు కాల్ చేయడు కదా, మరి ఇప్పుడు ఏంటి అని కాల్ లిఫ్ట్ చేసి ఏమైంది బావా ఇప్పుడు కాల్ చేసావు అని అడుగుతుంది. ఏం లేదు, ఎక్కడున్నావు? నేను ఆడిటోరియంలో ఉన్నా, సెషన్ కోసమని వచ్చా ఇక్కడికి, ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది. సరే, ఏ డ్రెస్ వేశావు అంటే కలర్ అంటాడు ధ్రువ్. ఎందుకు అని అడుగుతుంది. చెప్పు ముందు. బ్లాక్ అని చెప్తుంది. సరే, ఒకసారి పక్కకి చూడు. ఏంటి ఏదేదో వాగుతావు అని పక్కకి తిరిగి చూస్తుంది. అక్కడ ధ్రువ్ నుంచుని ఉంటాడు. ధన్య కంగారుగా చుట్టూ చూస్తూ ఉంటుంది. ధ్రువ్ ధన్య ముఖం మీద చిటికి వేస్తాడు. ధన్య కోపంగా అసలు నువ్వేంటిక్కడ, ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి అని అంటుండగా ధ్రువ్ ధన్యని లేపి ఆ సీట్లో కూర్చుని పక్క సీట్లో ధన్యని కూర్చోబెడతాడు. ధన్య ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంటుంది అదే పనిగా. ధ్రువ్ అది చూసి హే, ఎందుకే అంత కంగారు, నువ్వే అన్నావుగా ఎవరు రావట్లేదు అని, కాసేపు నీతో ఉన్నట్టుంటుంది అని వస్తే ఇలానేనా నువ్వు అనేది అని అంటాడు కొంచెం ఫీల్ అవుతూ. అది కాదు బావా, లయతో ఆ వివేక్ గాడు, అదే నీ క్లాస్మేట్ వివేక్ ఇక్కడికి ఫొటోస్ తీయటానికి వస్తానని అన్నాడంట. నీకెలా తెలుసు అని అడుగుతాడు ధ్రువ్. ఏ, లయకి కజిన్ కదా ఆ వివేక్, అలా లయకి చెప్పాడంట. ఇలా మనల్ని చూశాడంటే కాలేజ్ మొత్తం ఫోటోలు పెట్టేస్తాడు అంటుంది. ఏం అవ్వదులే, నువ్వు కూల్గా ఉండు అంటాడు ధ్రువ్. హా, నీ ఇష్టం, నీ ఫ్యాన్సే ఫీల్ అవుతారు, నాకెందుకు అని ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉండగా వివేక్ వస్తాడు. వివేక్ రావటం చూడకుండా ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా ధ్రువ్కి జై కాల్ చేస్తాడు. 1 నిమిషం ఆగు అని ఫోన్ తీసి లిఫ్ట్ చేస్తూ దాని మీద ఉన్న నీడని చూస్తాడు. వివేక్ లోపలికొచ్చి చుట్టూ చూస్తూ ఉంటాడు. ధ్రువ్ అది చూసి ధన్యతో హే సిలీ రాకాసి, గప్చుప్గా ఉండు, వివేక్ వచ్చాడు అని చెప్పి జైతో మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. ధన్య గప్చుప్గా కూర్చొని చుట్టూ చూస్తూ కనురెప్పలని టపటప కొడుతూ ఉంటుంది. ధ్రువ్ ధన్య టెన్షన్ చూసి చిన్నగా నవ్వుకుంటాడు. వివేక్ ముందుకు వచ్చి తన కెమెరాని తీసి మొత్తం ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉండగా ధ్రువ్ ధన్యాలు పక్క పక్కన కూర్చుని ఉండటం చూసి వెంటనే ఫోటో తీసి కాలేజ్ వెబ్సైట్లో పెడతాడు. ఇద్దరూ సైలెంట్గా ఉండటంతో ప్రాబ్లం అవ్వదు అని అనుకుంటూ ఉంటారు ధ్రువ్ ధన్య. కాలేజ్ చెట్ల కింద బెంచ్ మీద కూర్చొని ఫోన్లో లీనం అవ్వటానికి సిద్ధంగా ఉన్న స్టూడెంట్ల ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ రాగానే ఏంటా అని చూసిన వాళ్ళకి అందులో ధ్రువ్ కనిపించటంతో లొకేషన్ చూసి త్వరగా పెట్టే బేడ సర్ది ఆడిటోరియంకి బయలుదేరుతారు. అక్కడ ఆడిటోరియంలో అప్పుడే సెషన్ని స్టార్ట్ చేసి మాట్లాడుతూ వచ్చిన వాళ్ళని చూసి చాలామందే వచ్చేశారు, ఇంకా నిన్ననే నయం కదా అని అంటారు నవ్వుతూ. అప్పుడే ఒక అబ్బాయి డోర్ తీసుకుని లోపలికొచ్చి కూర్చుంటాడు. అతన్ని చూసి పోనీలే ఒకరు పెరిగారు అని తన టాపిక్లని చెబుతూ ఉండగా అప్పుడే డోర్ తెరుచుకొని స్టూడెంట్స్ లోపలికి వస్తూ ఉంటారు. అలా ఆడిటోరియం మొత్తం నిండిపోతుంది. అలా ఒక అమ్మాయి వచ్చి ధన్య పక్కన కూర్చుని ధ్రువ్కి సైట్ కొడుతూ ఉంటుంది. ఆ సెషన్ వాళ్ళు అంతమంది, అది కూడా అమ్మాయిలు ఎక్కువగా ఉండటం చూసి షాక్ అవుతారు. అందరూ సైట్ కొట్టడానికి వచ్చారని అనుకోకండి, అలా అనుకుంటే మీరు ముద్దపప్పు విత్ ఆవకాయలో కాలు వేసినట్టే. కొంతమంది సైట్ కొట్టడానికైతే, ఇంకొంతమంది ధ్రువ్ని ఫాలో అయ్యి తన మార్కులకి కారణం ఏంటి అని కనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు. ధన్య అందరినీ చూసి ఇందాక నీతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అని అన్న ధ్రువ్ మాటలు గుర్తుకు వచ్చి తన చేతిలో ఉన్న బుక్ తీసి ముఖానికి అడ్డం పెట్టుకొని నవ్వుతుంది. అందరూ ఉన్నారని ధ్రువ్ సైలెంట్గా తన నార్మల్ బిహేవియర్లోకి వచ్చేసి చూస్తూ ఉంటాడు. ధన్య నవ్వేది కొద్దిగా వినిపించి సీరియస్గా చూస్తాడు పక్కకి.
ధన్య ముఖం మీద ఉన్న బుక్ని ముక్కు దాకా దింపి ధ్రువ్ ఏం చేస్తున్నాడా అని చూస్తే తననే కోపంగా చూస్తూ ఉండటం చూసి నవ్వు నాపి బుక్ తీసి కింద పెడుతుంది. అలా ఆ సెషన్ కూడా అయిపోతూ ఉండగా వివేక్ ఫొటోస్ తీసి బయటికి వెళ్ళిపోతాడు. అందరూ బయటికి వెళ్తూ ఉన్నారు అని ధన్య కూడా అన్నీ తీసుకుని వెళ్ళిపోదామని లేచి ధ్రువుని చూస్తుంది. ధ్రువు నుంచుని తననే చూస్తూ ఉన్న ధన్యాన్ని చూసి వెళ్ళాలా అని అడుగుతాడు. అవును అని బుర్రూపుతుంది. ధ్రువ్ సరే అని లేచి నించుని దారిస్తాడు. ధన్య ధ్రువు పక్కన నుంచి నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతుంది. ధ్రువు కాసేపు అక్కడే కూర్చుని బయటికి వస్తాడు. బయటికి రాగానే ధన్య నుండి మెసేజ్ వస్తుంది. ఏంటా అని అది ఓపెన్ చేసి చూస్తే కాలేజ్ పక్కన ఉన్న పాత బిల్డింగ్లో ఉన్న వచ్చేయని అంటుంది. అది చూసి ఇదేం చేస్తుంది అక్కడ అని జైకి ఇంటికి వెళ్తున్నా అని చెప్పి ఆ బిల్డింగ్కి వెళ్ళి చూస్తాడు ధ్రువ్. అక్కడ ధన్య స్కూటీ ఉంటుంది కానీ ధన్య కనిపించదు. ఇదేంటి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటాడు. ధన్య అప్పుడే పైకి చూడు అనే మెసేజ్ పంపుతుంది. అది చూసి పైకి చూస్తాడు. అక్కడ ధన్య మేడ మీద చివరికి నించుని హాయ్ బావా అని అరుస్తుంది. అది చూసి నవ్వుతూ ఏంటి బంగారు దూకేస్తావా అక్కడి నుండి పడతావు కిందికి రా ఇలా అని అంటాడు చేయి చాచి. నో నేను ఇక్కడే ఉంటా ఉండి నిన్ను ఇలా చూస్తూ ఉంటా ఇక్కడి నుండి చూసి అంటాడు. అబ్బా నా ఫ్లోని ఆపకు అంటుంది. హా సరే అంటాడు ధ్రువ్. ముందు కళ్ళు మూసుకో అంటుంది. ఎందుకు మూసుకో చెప్తా. సరే అని కళ్ళు మూసుకుంటాడు. ధన్య పైకి చూస్తుంది. పైనుండి సూర్య సార్ అంటే మన సూర్యుడు వీళ్ళేం చేస్తున్నారా అని దగ్గరికి జరిగి ఉన్నాడేమో. వేడి బాగా ఉంది. అది చూసి అయ్యో నా బంగారం ఎండలో మాడిపోతున్నాడు అని తనతో పాటుగా తెచ్చుకున్న చిన్న గొడుగును తీసి ధ్రువు ముఖం మీద పెట్టింది. ఏంటిది ఏం చేస్తుంది అసలు అని ఒక కన్ను తెరిచి చూస్తాడు. ధన్య తనపై గొడుగు పట్టి ఉండటం చూసి హే ఏంటి ఇది నువ్వు కందిపోతావు బావా అందుకే పెట్టా ఇలా ఏడ్సావులే. లేదు నేను నవ్వుతున్నా చూడు హీ 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 అంటుంది. హా బాగా మెరుస్తున్నాయిలే దా కిందికి ఇంటికి వెళ్దాం. నో నువ్వే పైకి రా అంటుంది ధన్య. సరే అలానే ఉండు జాగ్రత్త నేనే వస్తున్నా అని ఆ బూత్ బంగ్లా లోపలికి వచ్చి పైకి చూస్తాడు. అక్కడ అప్పటికే ధన్య కింద కూర్చొని కాళ్ళని గాలిలో ఆడిస్తూ గొడుగు అడ్డు పెట్టుకుని ఉంటుంది. ధ్రువ్ వచ్చి ధన్య పక్కన కూర్చుంటాడు. ధన్య నవ్వుతూ తన చేతిలో గొడుగు ధ్రువుకి ఇచ్చి తన భుజం మీద తలని ఆనిస్తుంది. ధ్రువ్ నవ్వుతూ గొడుగుని పట్టుకుంటాడు. ఇద్దరూ నవ్వుతూ సన్సెట్ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటికి ధన్య సరిగ్గా కూర్చొని ఇప్పుడు హ్యాపీయా అని అడుగుతుంది. ధ్రువ్ నవ్వుతూ ధన్య నుదుటిపై ముద్దు పెట్టి చాలా అంటాడు. అప్పుడే ధన్యకి ఉష గారి నుండి కాల్ వస్తుంది. అది చూసి టైం చూస్తుంది. చాలా టైం అయిపోయింది నేనిక వెళ్తాను బావా అంటుంది. సరే బాయ్ జాగ్రత్త. సరే అని కిందికి దిగి తన స్కూటీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ సైడ్ మిర్రర్లో చూస్తుంది. అక్కడ ధ్రువ్ నవ్వుతూ ఉన్న ఫేస్ని చూసి అద్దంకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ధ్రువ్ అది చూసి నవ్వుతూ పాగల్ అని అనుకుంటూ తన బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. అలా అలా రోజులు కొంచెం ఇష్టంగా కొంచెం అల్లరిగా సాగిపోతూ క్లాసులని ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్న రోజుల్లో ఉన్న పలంగా ఫ్యాకల్టీ వేసే ఎత్తు ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వటం. అది చూసి బాధపడాలో లేక ఫస్ట్ ఇయర్ అయిపోతున్నందుకు ఆనందపడాలో తెలియక M3 M4 ఎగ్జామ్లని ఎలా గట్టెక్కాలో తెలియక అందరూ చలి జ్వరాలు తెచ్చుకుంటూ ఉండగా ఒకరోజు ధన్య పరిస్థితిని చూసి వాళ్ళ నాన్న ప్రశాంత్కి జాలి వేసి ధ్రువ్కి ఫోన్ చేస్తారు. కాలేజ్ టాపర్ కదా హెల్ప్ చేస్తాడేమో అని. ధ్రువ్ ఆ కాల్ చూసి చెప్పండి మావయ్య. ధ్రువ్ బాబు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇంతకీ నాతో ఏమైనా పనుందా అని అడుగుతాడు ధ్రువ్. అది బాబు నీకు ధన్య వాళ్ళ పరిస్థితి ఈపాటికే తెలుసుండాలి కదా. హా మావయ్య అదే ధన్యకి కొంచెం హెల్ప్ చేస్తావా? రేపు సండే కదా కొంచెం ఇంటికొచ్చి చెప్తావా? అయ్యో దానికే ఉంది మావయ్య దానికి అంతలా అడగాల. నేను వస్తాను కానీ తనకి చెప్పకండి అసలే తనకి నాకు పడదు అంటాడు ధ్రువ్. సరే బాబు నేనుంటానిక. సరే మావయ్య అని కాల్ కట్ చేస్తాడు. ధ్రువ్ నవ్వుతూ నాతో మాట్లాడకుండా ఉంటాను అని బెట్టు కాసావు కదా రేపు చూద్దాం ఎలా మాట్లాడకుండా ఉంటావో అని అనుకుంటూ జరిగింది ఆలోచిస్తాడు. ధ్రువ్ ఒక పక్కన కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ధన్య తన పక్కనే కూర్చొని ధ్రువ్కి మాటలు చెప్తూ ఉంటుంది. ధ్రువ్ అంటూ
వర్క్ చేసుకుంటూ అలానే పడుకుండిపోతాడు. ధన్య అది చూడకుండా గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉంటుంది. ధ్రువ్ చివరిగా గురక పెడుతుంటే పక్కకు తిరిగి చూస్తుంది. అక్కడ ధ్రువ్ పడుకొని ఉండటం చూసి లెగు లెగు అని అరుస్తూ ఉంటుంది. దాంతో దెబ్బకి లేచి కూర్చుంటాడు. ధన్య కోపంగా, నేను చెప్పేది నీకు జోలపాటలా ఉందా? అరే, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? నిజంగా నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు జో అచ్యుతానంద జో జో ముకుందా అని పాడినట్టుంది తెలుసా అని అంటాడు. హా, ఉంటుంది ఉంటుంది, నేను చెప్పేది అసలు వినవు నువ్వు అంటుంది. బంగారం, నాకు ఒక డౌట్ అంటాడు ధ్రువ్. ఏంటి అంటుంది. నీకు చిన్నప్పుడు వస బాగా పోసారా ఏంటి అని అంటాడు. అదా, హా, అప్పుడు మాటలు సరిగ్గా రావట్లేదని వేశారు అని అంటూ ధ్రువ్ అలా ఎందుకన్నాడో అర్థమయ్యి యూ అని కొడుతూ, అంటే అంటే నేను వస పెట్టినా నీ అర్థం అంటుంది. హా అంటాడు. ఎందుకంత ఇండైరెక్ట్గా అంటావు? డైరెక్ట్గా అను. నేను డైరెక్ట్గానే అన్నాను బంగారం. ఆపిక, చూద్దాం, నీతో నేను ఒక వారం దాకా మాట్లాడను, నువ్వు కూడా నాతో మాట్లాడకు అంటుంది. అరే, నేనేదో సరదాగా అన్నాను, దానికి ఎందుకే ఇంత సీరియస్ అవుతావు అంటాడు ధ్రువ్. మాట్లాడకు, ఇక నుండి ఒక వారం నీతో మాట్లాడను, ఒకవేళ మాట్లాడితే నేనే నీకు ముద్దు పెడతా అంటుంది. మరి నేను ముందు మాట్లాడితే అంటాడు ధ్రువ్. నువ్వు నాకు ముద్దు పెట్టు అంటుంది. ఇదేదో బాగుంది, అదేదో ఇప్పుడే మాట్లాడేస్తా అంటాడు. నీకు జోక్గా ఉందా అంటుంది ధన్య. సరే, బెట్ చేంజ్, నేను గెలిస్తే నేను చెప్పింది చేయాలి, లేకపోతే నువ్వు చెప్పింది నేను చేస్తా అంటాడు. సర్లే అంటుంది. బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోపంగా. తన స్కూటీ దగ్గరికి వెళ్ళి హెయిర్ని చెవి వెనుక పెడుతూ హెల్మెట్ పెట్టుకొని అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతుంది. ధ్రువ్ పైకి చూసి రెండు చేతులెత్తి దండం పెడుతూ, దేవుడా, ఎందుకయ్యా నా బంగారంకి అందం మంచి మనసు అన్నీ ఇచ్చి బ్యాలెన్స్ చేయడానికి తిక్కను కూడా పెట్టావా? నన్ను బెజ్జర్ ఫ్రై చేసుకుని తినేస్తుంది, కానీ అందులో కూడా నాపై ప్రేమ ఉంటుంది. ఈ లోకంలో ఏదైనా తెలుసుకోవచ్చు, కానీ ఆ అమ్మాయి మనసు అర్థం కాదంటారు పెద్దలు. బహుశా ఇందుకేనేమో, తప్పదు అని తన వస్తువులను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది తలుచుకొని నవ్వుకుంటూ, రేపు చెప్తా నీ పని, రేపు రాత్రి వరకునే కదా మన పందెం, చూస్తా అని అనుకుంటూ పడుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే ధ్రువ్ మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి తినేసి ధన్య ఇంటికి వెళ్తూ మధ్యలో కొంచెం పనుంటే అవి చూసుకొని వెళ్తాడు. అప్పటికే టైం 10 అవుతుంది. ధ్రువ్ కోసమని ప్రశాంత్ గారు హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. ధ్రువ్ బైక్ సౌండ్ రాగానే అది విని ధ్రువ్ వచ్చాడని అర్థమవుతుంది. ధ్రువ్ బండిని పక్కకు పెట్టి లోపలికి వస్తూ ఉండగా ఉషా గారు అది చూసి, రా బాబు, నీ కంపెనీ వర్క్ ఎలా ఉంది అని గార్డెన్ వైపు నడుస్తూ, ధన్య రూమ్లో ఉంది అని బాల్కనీ కింద ఉన్న బెంచ్లో కూర్చోబెట్టి, నేను నీకు జ్యూస్ పంపిస్తాను అని లోపలికి వచ్చి వంటమ్మాయికి చెప్పి జ్యూస్ పంపిస్తుంది. ధన్య రూమ్కి వెళ్ళి చూస్తుంది. ధన్య ఇంకా పడుకునే ఉండటం చూసి దుప్పటి లాగుతూ, లెగవే, టైం చూసావా ఎంత అయిందో? టైం కావాలంటే నువ్వే చూసుకో, దానికి నన్ను లేపడగాల? చాలే రాక్షసి, లెగు ముందు. మా నా అలారం ఇంకా మోగలేదు. అలారమా? ఎన్నింటికే? మధ్యాహ్నం 11 గంటలకు పెట్టేది అలారం అనరు మా, ఒక 10 నిమిషాలు మా, లెగు ముందు మా. ఏయ్, అరవకు, నీకన్నా ముందు లేసి రెడీ అయింది నీ చెల్లి, దాన్ని చూసి నేర్చుకో. పోమా, నాకు నిద్ర వస్తుంది. పంది పిల్లలా పడుకున్నావు ఇప్పటిదాకా, లే ఇక. ధన్య నవ్వుతూ, నేను పందైతే నువ్వేంటి మా అని కిందికి దిగి బయటికి పరిగెడుతుంది. అది అర్థం కావటానికి 2 నిమిషాలు పట్టింది ఉషకి. అర్థమయ్యాక ఉష కోపంగా కిందికి వస్తుంది. దీక్షకి ధ్రువ్ వచ్చాడని తెలియడంతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ధన్య నేరుగా వెళ్ళి ప్రశాంత్ గారికి హర్షికి మధ్యలో కూర్చొని ప్రశాంత్ వల్ల తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. ఉష వచ్చి కొట్టబోతే ప్రశాంత్ గారు ఆపి ధన్య భుజం మీద తడుతూ, రే, నీకోసమని ధ్రువ్ బావని రప్పించాను, త్వరగా రెడీ అయి వెళ్ళి నీ మ్యాథ్స్ సబ్జెక్టులు చెప్పించుకో వెళ్ళు అని అంటారు. ధన్య ముఖం మార్చుకొని సరే అని రెడీ అయ్యి ధ్రువ్ దగ్గరికి వెళ్తుంది బుక్స్ పట్టుకొని. అప్పటిదాకా ధ్రువ్ ఇది అంతా వింటూ ఉంటాడు. ధన్య అన్న మాటలకి నవ్వుకుంటూ ఉంటాడు. కాసేపటికి ధన్య రావటంతో ధ్రువ్ ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్తాడు. ధన్య అర్థం కాక చూస్తూ ఉంటుంది. ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్ళి, నేను మీ అమ్మాయితో మాట్లాడొచ్చా మావయ్య అని అడుగుతాడు. హా బాబు అని అంటాడు అతను. అప్పుడు ధ్రువ్ పెళ్లి కొడుకులా పట్టుపంచ కట్టుకుని ఉండగా ప్రశాంత్ గారు ధన్యని పెళ్లి కూతురులా తయారు చేయించి
ధ్రువ్ దగ్గరికి తీసుకువచ్చి ధ్రువ్ చేతిలో ధన్యని పెట్టి, బాబు మా అమ్మాయి జాగ్రత్త అని అంటారు కళ్ళమిట వస్తున్న నీళ్ళను తుడుస్తూ. అలాగే అంటాడు ధ్రువ్. ఏంటి బాబు అలాగే అని అడుగుతారు అర్థం కాక ప్రశాంత్ గారు. ఎందుకంటే ఇదంతా మన ధ్రువ్ డ్రీమ్ వేసుకున్నారనమాట, అందుకని. ఆహా ఏం లేదు అని వెళ్ళి బెంచ్లో కూర్చుని ధన్యకి ప్లేస్ ఇస్తాడు కూర్చోమని. ధన్య పళ్ళని పటపట నూరుతూ ధ్రువుని చూస్తుంది. ధ్రువు ధన్యకి దగ్గరగా జరిగి, ఇప్పుడు నేను మాట్లాడొచ్చు అని అంటాడు నవ్వుతూ. ధన్య కోపంగా తన బుక్ని ఇస్తుంది. అది తీసుకుంటూ, ఎందుకంత కోపం అని అంటాడు. అలా కాసేపు ధన్యకి మ్యాథ్స్ చెప్తూ ఉంటాడు. ధన్యకి చిరాకొచ్చి చెవులను గట్టిగా మూసుకొని, చాలు చాలు, ఇక నా వల్ల కాదు, నీకు దండం పెడతా, ఇక వద్దు ఈ రోజుకి అని అంటుంది. ధ్రువ్ నవ్వుతూ, సరే నీ ఇష్టం, ఇంతకీ మన పందెంలో ఎవరు గెలిచారు అని అడుగుతాడు. ధన్య బుర్ర గొక్కుంటూ, నేనే ఓడిపోయా, చెప్పు ఏం చేయాలో అని అంటుంది. బుక్స్ని మోస్తూ, ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు అడుగుతా, సర్లే ఇదొకటి తగలడు అని బుక్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. హర్షి ఇదంతా బాల్కనీలో కూర్చుని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ధన్య వెళ్ళిపోయిందని దీక్షకి వెళ్ళిపోతున్నా అని మెసేజ్ చేసి అక్కడి నుండి బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు ధ్రువ్. ఆ తర్వాత కట్ చేస్తే ధ్రువ్ భయంతో ధన్య కాలేజ్ ఎగ్జామ్స్ అన్నీ ఈజీగా రాసి గట్టెక్కిన వేళ తన క్లాస్మేట్ అండ్ మంచి ఫ్రెండ్ అయిన కిరణ్ బర్త్డే అని, ఆ రోజు ఈవినింగ్ పార్టీకి వెళ్తుంది ఇన్వైట్ చేశాడని. క్లాస్లో ధన్యలానే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు. కిరణ్తో అందరూ ఆడుకుంటూ ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా క్లాస్మేట్లలో ఒకడైన శివ ముందుకు వచ్చి కిరణ్కి బలవంతంగా వైన్ బాటిల్ పెట్టి తాగించేస్తాడు. కిరణ్ ఆ బాటిల్ని దూరం జరిపి, ఎందుకురా ఇది, ఇప్పుడు అవసరమా, అసలే ఇక్కడ ధన్య ఉంది అని అంటాడు టెన్షన్గా ధన్య చూసిందేమో అని. శివ కిరణ్ ఎత్తి మీద ఒకటిచ్చి, ఇదే టైం రా, వెళ్ళి ధన్యకి ప్రపోజ్ చేయి, ఇదే కరెక్ట్ ప్లేస్, చూడు ఈ రిసార్ట్ బాగుంది, వెదర్ బాగుంది, నీకు చెప్పటానికి ధైర్యం కావాలని వైన్ పట్టించా అని అంటాడు. రేయ్ ఇక్కడ ఇంతమంది ఉన్నారా, ఎలా రా చెప్పేది, నీకు ఈ బాటిల్ సరిపోలా, ఇంకోటి ఎక్కించాలి అని ఇంకోటి తీసుకురావటానికి కదులుతుంటే కిరణ్ ఆపటంతో ఆగి, ఏంటి అంటాడు. అది కాదురా, అందరి ముందు వద్దు, ఒంటరిగా చెప్తా అని అంటాడు. అయినా సరే తాగాల్సిందే అని శివ ఇంకో బాటిల్ మొత్తం తాగిస్తుంటే ధన్య అది చూసి శివని పక్కకి తోసి కిరణ్ని చూస్తుంది. కిరణ్కి మత్తుగా ఉంటుంది అంతా. ధన్య అది చూసి శివని కోపంగా చూసి కిరణ్ని పక్కకి తీసుకుని వెళ్తుంది. శివ అలా వెళ్తున్న ఇద్దరిని చూసి మిగతా వాళ్ళతో, పదండ్రా వెళ్ళిపోదాం అని అంటాడు నవ్వుతూ. ఆకాంక్ష అది విని ఏదో అనేలోపే అక్కడున్న ధన్య ఫోన్ మోగుతూ ఉంటే చూస్తుంది. అందులో లవ్లీ ఎనిమి అని ఉండటంతో ఎవరా అని తీస్తుంది. ఏం మరదల్, ఎక్కడున్నావు, ఎగ్జామ్ ఎలా రాసావు ఈరోజు? సార్ నేను ధన్య ఫ్రెండ్ని. ఓ ఓకే, తను లేదా? అంటే మేము ఫలానా రెస్టారెంట్కి వచ్చాము, ఫ్రెండ్ బర్త్డే అంటే. ధన్య పక్కకి వెళ్ళింది. ఓ సరే, నేను పిక్ చేసుకోవడానికి వస్తున్నా అని చెప్పండి. సరే అండి అని కాల్ కట్ చేసి, ధన్య అంటే ఇంత కేరింగా అని అనుకుంటూ, సర్లే అతను వస్తానని అన్నాడుగా, ఇక వెళ్ళిపోదామని అనుకుంటూ మిగతా వాళ్ళతో కలిసి వెళ్ళిపోతుంది. కిరణ్ని ఒక పక్కన కూర్చోబెట్టి ధన్య వాటర్ కోసమని పక్కకు వెళ్తుంది. కిరణ్కి బాగా ఎక్కేసి ఊగుతూ ఉంటాడు. అప్పుడే బాటిల్ తీసుకుని వస్తున్న ధన్యని చూసి చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. ధన్యకి ఇబ్బందిగా అనిపించి, కిరణ్ వదులు నన్ను, ఏంటిది అంటుంది. ఐ ఐ లవ్ యూ ధన్య అని అంటాడు మసగ్గా ఉన్న కన్నులతో ధన్యని చూస్తూ. ధన్యకి ఇబ్బందిగా అనిపించి వెనక్కి చూస్తుంది. అక్కడ తన క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు. అలా తన చేతి నుంచి విడిపించుకోవాలని చూస్తున్న ధన్య మీద కోపంతో ఇంకా గట్టిగా పట్టుకొని, ఎందుకు వెళ్ళిపోతున్నావు, నేను నీకు ఇష్టం లేదా అని అంటాడు. ముందు వదులు నన్ను కిరణ్ అంటుంది. వదలను అంటాడు. వదులు అని ఏడుస్తుంది భయంగా. అది చూసి, హే నేనేం చేయను, జస్ట్ అలా ముద్దు పెట్టుకుంటాను అని ధన్యని 2 చేతులతో గట్టిగా పట్టుకొని దగ్గరికి వస్తూ ఉంటే ధన్య దూరంగా తోసేస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.